మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మేయర్ పదవికి కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. 51 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయగా 7 ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. రవీంద్రకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా వైసీపీ అంచెల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. మొత్తం సభ్యుల సంఖ్య 63. అయితే ఇందులో 2 గైర్హాజరైనట్లు తెలుస్తోంది. గుంటూరు మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మేయర్ పదవికి కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. 51 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయగా 7 ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. రవీంద్రకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా వైసీపీ అంచాల వెంకటరెడ్డికి 27 ఓట్లు పడ్డాయి. మొత్తం సభ్యుల సంఖ్య 63. అయితే ఇందులో 2 గైర్హాజరైనట్లు తెలుస్తోంది. గుంటూరు మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఈ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. మొత్తానికి రమేష్, గుంటూరులో సంబరాలు చేసుకుంటున్నారు మన తెలుగు తమ్ముళ్ళు. ఎక్కడ ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారు? ఇంతకీ మేయర్ పీఠాన్ని అందుకున్న గుంటూరు అభ్యర్థి గురించి కూడా మరిన్ని అప్డేట్స్. రీనా, ఏదైతే మరి ఎట్టకేళ్ళకి కూడా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కోవెలమూడి రవీంద్ర అలియాస్ నానికి కూడా లైన్ క్లియర్ అయినటువంటి పరిస్థితి అధికారికంగా కూడా ఆయన్ని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం 63 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా మరి మేయర్ సీటు దక్కుతుందని ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే మరి గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన తర్వాత కూటమి అభ్యర్థిగా కూడా కోవెలమూడి రవీంద్రని ఆల్మోస్ట్ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇటీవల ఏదైతే దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ఎన్నిక ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మొత్తం 63 మంది కూడా సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మరి 34 మంది కోవెలమూడి నానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీకి సంబంధించినటువంటి వెంకటరెడ్డికి 27 ఓట్లు పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 గైడ్ హాజరయ్యానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేళ్ళకి కూడా కూటమి అభ్యర్థిగా కూడా ఏదైతే కోవెలమూడి నానిని అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కోవెలమూడి నాని మొదటి నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. గతంలో కూడా ఆయనకి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే గల్లా మాధవ్కి గత ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా కూటమి సర్కారు పూర్తిగా కూడా కోవెలమూడి నానికి న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కోవెలమూడి నాని మొదటి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా ఈ కోవెలమూడి నాని ఏదైతే మరి అభ్యర్థిగా ఎన్నిక చేసేంత వరకు కూడా మరి ఏదైతే కేంద్ర శాఖ మంత్రిగా ఉన్నటువంటి తమ్మసాని చంద్రశేఖర్ ఒక కీలక పాత్ర పోషించారు. ఏదైతే ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ముందు కూడా మరి మేయర్ పాత్ర ఆయనది చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏదైతే మరి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏదైతే కావటి మనోహర్ నాయుని ఏ విధంగా దించాలని కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా మరి ఎట్టకేలకు కూడా కోవెలమూడి నాని మేయర్ పీఠం ఎక్కినటువంటి పరిస్థితుల్లో అటు తెలుగు తమ్ముళ్ళు కూడా పూర్తిగా కూడా సంబరాల్లో అమరాన్ని అంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రీనా, రమేష్, థ్యాంక్ యూ.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ గా మల్లీశ్వరి ఎన్నికయ్యారు. ఆకుల మల్లీశ్వరి ఎన్నికతో ఉత్కంఠ వీడింది. నగర పంచాయతీ చైర్పర్సన్ గా 2వ వార్డు సభ్యురాలు మల్లీశ్వరిని ఎన్నుకున్నారు. అయితే కొన్ని నెలలుగా ప్రత్యేక జీవోలో వైసీపీ నేత ప్రతాప్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇక నాటకీయ పరిణామాల మధ్యలో ఆకుల మల్లీశ్వరి టీడీపీలో చేరారు. మరోవైపు మల్లీశ్వరిని ప్రలోభాలు పెట్టారని వైసీపీ ఆరోపిస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మల్లీశ్వరి టీడీపీలో చేరిందంటున్నారు కూటమి ప్రభుత్వం. సో మరి పాలకొండ చైర్పర్సన్ గా టీడీపీలోకి మల్లీశ్వరి జాయిన్ అయ్యారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. మరి కొన్ని నెలలుగా దీని మీద ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తానికి పాలకొండ చైర్పర్సన్ గా మల్లీశ్వరి ఎన్నికపై మరిన్ని అప్డేట్స్ సౌమ్య. శ్రీనా, చూసుకున్నట్లయితే చాలా ఉత్కంఠత మధ్య చాలా రోజుల తర్వాత పాల్గొన్న నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు మున్సిపల్ చైర్పర్సన్ అయితే మల్లీశ్వరి అనేటటువంటి కూటమి అభ్యర్థి అయితే కైవసం చేసుకుందని మాత్రం మనకు తెలుస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే గత కొద్ది నెలలుగా కూడా ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలన్నీ కూడా వాయిదా పడుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వైసీపీ అదేవిధంగా ప్రస్తుతం ఉండేటువంటి కూటమి ఉందో కూటమికి వైసీపీ మధ్య అయితే టఫ్ పోటీ ఉందని చెప్పుకోవచ్చు మనం. అయితే గత కొన్ని నెలలుగా ప్రత్యేక జీవోలో కూడా నగర పంచాయతీ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి వైసీపీ నాయకుడు ఎవరైతే ప్రతాప్ ఉన్నారో ఆయనకి ఈ రోజు ఎట్టకేలకు ఆయన్ని దించి ఏదైతే కొత్తగా ఎన్నుకోబడినటువంటి మల్లేశ్వరి మాత్రం కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలన్నీ కూడా చాలా నాటకీయ పరిణామాల మధ్య కొనసాగాయని చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గానికి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ మాత్రం కేవలం ఎస్సీ క్యాండిడేట్స్ మాత్రమే కేటాయించడం జరిగింది. అయితే ఇరు పార్టీలకి చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్ కేవలం ఒక వైసీపీలోనే ఉండడం అయితే మనం చూసుకోవచ్చు. అయితే గతంలో ఎవరైతే వైసీపీలో కొనసాగినటువంటి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉందో ఆ అభ్యర్థి కొన్ని ఏవైతే వాళ్ళ ఫ్యామిలీ విషయాలకు సంబంధించి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆయన చనిపోయిన తర్వాత రాధాకుమారి అనేటటువంటి సిట్టింగ్ చైర్పర్సన్ కి గవర్నమెంట్ ఉద్యోగం రావడంతో ఆవిడ ఏదైతే ఈ మున్సిపల్ చైర్పర్సన్ కి రాజీనామా చేసి దాని తర్వాత భర్తకి కారుణ్య నియామకాల్లో భాగంగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలకు అయితే వెళ్ళిపోవడం జరిగింది. అయితే దాని తర్వాత చాలా నెలలుగా మనం చూసుకున్నట్లయితే ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో సరైనటువంటి ఎస్సీ అభ్యర్థులు లేకపోవడంతో కూటమి ప్రభుత్వం తరఫు నుంచి అదేవిధంగా ఒకవైపు చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి కూడా వాయిదా పడుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు కైవసం చేసుకున్నటువంటి మల్లీశ్వరి అనేటటువంటి వ్యక్తి ఉందో ఆమె అయితే మాత్రం మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే గతంలో ఆమె వైసీపీలో ఉన్నప్పటికీ కూడా మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో జాయిన్ అయ్యి దాని తర్వాత ప్రస్తుతం అయితే అందరితో నగరపాలక మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. అయితే ఒకవైపు ఈ ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది కౌన్సిలర్లు కూడా గైన హాజరు కావడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఈవిడ సునాయసంగా అయితే ఎన్నికైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ నుంచి మనం చూసుకున్నట్లయితే తమకు ఉండేటటువంటి ఇప్పుడు మల్లేశ్వరి అనేటటువంటి అభ్యర్థిని అదేవిధంగా ఇంకొంతమంది వైసీపీ అభ్యర్థులను వీళ్ళు మద్దతు పెట్టి మాయమాటలు చెప్పి ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం అయితే ఆమెకి అటువైపు వెళ్ళిపోయే విధంగా కూటమి వైపు వెళ్ళిపోయే విధంగా అయితే చేశారని చెప్తున్నప్పటికీ ఏదైతే ఇప్పుడు ఉండేటటువంటి కూటమి అభ్యర్థులకు సంబంధించి అక్కడ జనసేన అభ్యర్థి అనేటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు జయకృష్ణ. సో ఆయన అయితే మాత్రం చెప్తుంది ఏంటంటే అలాంటిది ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను చూసి ఆమె ఏరుకోరి మా పార్టీలోనికి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే కూటమి మాత్రం ఇందులో తమ యొక్క గెలుపునైతే కైవసం చేసుకుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ కు 15 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు వచ్చాయి. కుప్పం పసుపుమయం కావడంతో తమ్ముళ్ల సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు సస్పెండ్ అయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వడంతో సస్పెండ్ చేశారు. మొత్తానికి కుప్పంలో మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ మళ్లీ సొంతం చేసుకుంది. సెల్వరాజ్ 15 ఓట్లతో గెలిచారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అయితే సంబరాల్లో మునిగి తేలుతుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మరిన్ని అప్డేట్స్. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎట్టకేకలకు టీడీపీ కైవసం చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మొత్తం పరిస్థితి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో బాగా వేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేసింది. ఇందులో భాగంగానే అక్కడ ఉన్న కౌన్సిలర్లందరినీ కూడా చాలా ఇబ్బందుల్లో గురి చేసి ఆ ఓట్లు వేయించుకున్న తర్వాత ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు కూడా 3 నెలలకు ఒకసారి పర్యటన చేసేలాగా వైసీపీ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ భరత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకి రాడు, ఎక్కువ ఓటమి పాలవుతాడని ఒకనొక దశగా చెప్పించాడని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా ఈ మున్సిపల్ చైర్మన్ పర్సన్ ఎట్లయినా మనం కైవసం చేసుకోవాలని చెప్పేసి టీడీపీ అయితే చేసుకుంది. అంటే మొత్తం కౌన్సిల్లో 25 మంది సభ్యులు ఉంటారు. అందులో భాగంగానే చైర్మన్తో పాటు 25 మంది సభ్యులు ఉంటే దాంట్లో ఎవరైతే సుధీర్ రెడ్డి ఉన్నాడో గతంలో 19 సీట్లతో టీటీడీ మన చైర్మన్ గా అతను ఎన్నుకోబడ్డాడు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వము 5 మంది ఒకసారిగా కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో మరోపక్క ఏదైతే సుధీర్ రెడ్డి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో ఒకసారిగా ఉప ఎన్నికలు జరగడము. అయితే ఇవన్నీ ఒకటంటే లాస్ట్ వరకు చివరి వరకు కూడా ఉత్కంఠ భరితంగానే ఈ ఎన్నికలు ఇవన్నీ కూడా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 25 సీట్లకు గాను 19 సీట్లు కంట గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో వైసీపీ ప్రభుత్వం అనుకున్నాయి. అందులో భాగంగా సుధీర్ రెడ్డిని ఎంచుకున్నారు. అయితే మిగతా 6 మంది మాత్రమే టీడీపీ తరఫున ఉన్నారు. అంటే కుప్పం నియోజకవర్గంలో ఒక అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా దానికి కావాల్సింది కౌన్సిలర్ సహాయం ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడుతూ కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో ఈ కుప్పం చైర్మన్ పర్సన్ మనం కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ముందు నుంచి ప్రయత్నిస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఏదైతే కౌన్సిలర్లు కొంతమంది కూడా క్యాంప్ రాజకీయాలకి దారి తీశారని చెప్పుకోవచ్చు. మొత్తంలో గతంలో ఉన్న 19 మంది కావచ్చు వైసీపీలో ఉన్నారు. అయితే టీడీపీ తరఫున 6 మంది మాత్రమే ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఎవరైతే సుధీర్తో పాటు 5 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో మరో 3 మాత్రం చేతులు ఎత్తితే ఖచ్చితంగా టీడీపీ కైవసం అవుతుందని కూడా ముందు నుంచి భావిస్తూనే వచ్చారు. అయితే ఏదైతే ఆ 3 వ్యక్తులు మాత్రము వాళ్ళు గైర్హాజరు కావడంతో ఒకసారిగా చైర్మన్ పర్సన్ ఏదైతే ఉన్నారో సెల్వరాజుని ఎంచుకోవడం జరిగింది. ఇప్పటికే టీడీపీ తరఫున పూర్తి స్థాయిలో సంబరాలు అయితే జరుపుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అమరావతిలో సీఎం చంద్రబాబు లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలనో చెప్తే ఆటోమేటిక్ గా సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడుండే స్టూడెంట్స్ కి అందరికీ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈ రోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర 2,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జీఎస్టీపీ మీరు చూస్తే దగ్గర 16,50,000 ఉంది.
దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ
చేస్తున్నా. ఇక్కడ నేను ఆలోచించేది సంపద వస్తా ఉంది. నేనే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాను. పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చాం. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చాయి, కొంతమందికి డబ్బులు వచ్చాయి. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఒకటి చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను ఆలోచించి P4 తీసుకొస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20% అడాప్ట్ చేసుకోవాలి. మెంటర్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేట అన్నీ ఇస్తాం, మీరు కూడా చేరండి. మీకు ఒక బాధ్యత ఉంది. సమాజం మీకు గుర్తింపు ఇచ్చింది. ఆ రోజు ప్రజలు ట్యాక్స్ పే చేస్తే స్కూళ్ళు కాలేజీలు పెడితే ఎక్కడ చదువుకున్నారు. మీ అదృష్టం కలిసి వచ్చింది, మీరు పైకి వచ్చారు. మీకు బాధ్యత ఉంది. ఒకప్పుడు నేను జన్మభూమి కాలు ఇచ్చాను, బ్రహ్మాండంగా పనిచేశారు ఊర్లోకి వచ్చి. ఆ రోజు గ్రామాభివృద్ధి కోసం ముందుకు పోయాను. ఇప్పుడు P4 ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టి ప్రజల్ని మూలధనంగా ఆలోచించి ప్రజల జీవితాలను మార్పు చేసే బాధ్యత ఈ మార్గదర్శకులు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది జరిగితే మొదటి విడత జీరో పావర్టీ 2029. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా నేను చదువుకోలేకపోయానని చెప్పకుండా అందరినీ చదివించే బాధ్యత, ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 2, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయడం. అవసరమైతే ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు బాగా రుద్దుడు కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు, ఆడుతూ పాడుతూ చదువుకుంటే సరిపోతుంది, వాళ్లే రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్మార్ట్గా తయారు కావాలి, ఇన్నోవేషన్లో మీరు ముందుండాలి, అందరికంటే డిఫరెంట్గా మీరు ఆలోచించాలి. అప్పుడే ఇవి సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనైతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు, ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు మా యువత, ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులకు అండగా ఉంటామన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి అయినా కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని వెళ్లగొట్టేవారే ఉండరని అరకపూడి హామీ ఇచ్చారు. అయితే ఈ కామెంట్స్ గతంలో చేసినవి కాగా ఇప్పుడు వైరల్ గా మారాయి. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో అరకపూడి కామెంట్స్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. పంపించే పరిస్థితులు వస్తే రేణు కార్పొరేటర్ గారు వెళ్ళిపోయినా మీతో పాటు లేకుండా అటువంటి తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిన
రాజస్థాన్ నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపగలిగే వాళ్ళు ఎవరు? మేము బతుకుండగా చదవాలి. మిమ్మల్ని పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేటర్ గారు అయిపోయినా మీతో పాటు నేను కూడా అటువంటి పరిస్థితి తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిన, రాజస్థాన్ నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి వచ్చిన మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపగలిగే వాళ్ళు ఎవరు? మేము బతుకుండగా చదవాలి. మిమ్మల్ని పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేటర్ గారు అయిపోయినా మీతో పాటు నేను కూడా అటువంటి పరిస్థితి తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీరు పాకిస్తాన్ నుంచి వచ్చిన, రాజస్థాన్ నుంచి వచ్చిన. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులకు అండగా ఉంటామన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి అయినా కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు. మరి గతంలో చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి ఇలాంటి వీడియోస్ బయటికి రావడం, ఎప్పుడు పాత వీడియోస్ ఇప్పుడు తవ్వుకొని బయటకు తీసుకురావడం నిజంగానే చర్చనీయాంశంగా మారింది. అందులో ఇప్పుడు చేసిన ఇలాంటి కమెంట్స్ మీద ఇప్పుడు ప్రజలేమనుకుంటారు? అసలు దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఎస్ అరీనా, ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ అంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు వచ్చినప్పటికీ కూడా అవి వైరల్గా మారినప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంకి గురి చేస్తున్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు మన భారతదేశానికి వచ్చి మొన్న జరిగినటువంటి పహల్గాంలో కొంతమందిని ముష్కరులు పొట్టన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని మొత్తం ఖండిస్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యే షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు పట్ల ఏదంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఆ వ్యాఖ్యలు చూస్తే ఒక్కసారిగా పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినా, ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే అండగా ఉంటానని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరానికి వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వ్యాఖ్యల పట్ల గతంలో అనేక మంది కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అరికపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఎందుకంటే కొంతమంది పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వస్తారు, అంటే అలాంటి వారికి కూడా ఆయన అండగా ఉంటారా అని ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతర దేశాల నుంచి అక్రమంగా భారతదేశానికి వచ్చి ఉగ్ర మూలాలు నూరిపోస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే, ఒకవైపు ఇప్పటికే భారత్ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉగ్రమూలాలని అంతటిని కూడా ఖచ్చితంగా కూకటి వెలుతో పీకి వేస్తామని చెప్పేసి ప్రధాని మోడీ ప్రకటన చేస్తున్న సందర్భంలో అరికపూడి చేసిన వ్యాఖ్యలు గతంలో చేసినప్పటికీ ఆయన ఇప్పుడు అది వైరల్గా మారాయి. కానీ గతంలో కూడా ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే వారికి అండగా ఉంటానని అంటున్నారంటే అక్రమంగా చాలామంది పాకిస్తాన్ నుంచి వస్తూ ఉంటారు, అంటే వారికి కూడా అండగా ఉంటారా అరికపూడి గాంధీ అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. చాలామంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే అక్రమ వాళ్ళకి అంటే చాలామంది పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి, అదేవిధంగా హైదరాబాద్కి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ అలాంటి వారికి నేను అండగా ఉంటాను, మీకు ఇబ్బంది ఏం తలెత్తదు, అవసరమైతే నేను దేనికైనా సిద్ధపడతానని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో అవి తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి, వివాదాస్పదంగా మారాయి. సో ఈ వ్యాఖ్యల పట్ల గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. సో ఏదేమైనా సరే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఎందుకంటే మొదటి నుంచి కూడా అరికపూడి గాంధీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు, అదేవిధంగా వివాదాస్పదంగానే ఆయన మారుతున్నాడు. ఎందుకంటే గతంలో చూసాం ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన పిఎస్సి చైర్మన్గా ఎవరిస్తున్నారు, మళ్ళీ నేను పిఎస్సి చైర్మన్గా ఒకవైపు అంటే ఎవరిస్తూనే నేను కాంగ్రెస్ గూటికి వెళ్ళలేదు, నేను ఇక బీఆర్ఎస్లో ఉంటున్నాను అని చెప్పేసి కూడా ప్రకటన చేస్తారు. దాని తర్వాత ఇక పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య వివాదం అందరికీ తెలిసిన విషయమే. ఒకరంటే ఒకరు పరస్పరంగా దాడులు చేసుకునే పరిస్థితికి వచ్చింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దాడి చేసేందుకు అరికపూడి గాంధీ గతంలో తన అనుచరులతో కలిసి వెళ్ళినప్పుడు పెద్ద దుమారాన్ని రేపింది. నేరుగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారు. తర్వాత ఆయన సమాధానం చెప్పుకొచ్చారు. సో ఇదంతా చూడొచ్చు. మొదటి నుంచి కూడా మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరికపూడి గాంధీ వివాదాస్పదంగానే మారుతున్నాడు. ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు గతంలో ఆయన చేసినప్పటికీ కూడా అవి కొంత ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనము ఈ యొక్క పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఉగ్రవాదుల్ని అణిచివేస్తూ
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగ్రవాదాన్ని పెకిలిస్తామని చెప్పేసి కూడా కూకటి వెళ్లతో తీసేస్తామని చెప్పేసి ఒకవైపు మోడీ ప్రకటన చేస్తున్నారు. సో మరోవైపు ఇప్పటికే ఏ విధంగా సింధు జలాల విషయంలో కూడా పాకిస్తాన్కి నీళ్లు ఇవ్వకుండా ఆపేసే ప్రయత్నం చేశారు. సో ఇలాంటి సందర్భంలో ఈ యొక్క అరకపూడి చేసిన గాంధీ వ్యాఖ్యలు ఏదైతే అవి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వైరల్గా మారడంతో తీవ్ర దుమారాన్ని ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఇటు పార్టీలో ఆయన వివాదాస్పదంగా కొనసాగాడు గత కొన్ని రోజులుగా. ఇప్పుడు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల అవి వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారాయి. సో ఏదేమైనా సరే అరకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం అవి సరైనది కాదు. ఇప్పటికైనా సరే అంటే చాలా మంది షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అంటే చాలా మంది పెద్ద కాన్స్టిట్యున్సీ, అది చాలా మంది వస్తుంటారు పోతుంటారు. మినీ ఆంధ్రప్రదేశ్గా దానికి పేరుంది. ఇతర దేశాల నుంచి వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు, ఇతర ఎక్కడెక్కడి నుంచో కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గానికి వస్తారు. అంటే ఓట్ల రాజకీయం కోసం ఇంత దిగజారుడు ఆ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి అంటున్నారు. అంటే షేర్లింగంపల్లిలో చాలా మంది మినీ ఇండియాగా పిలుచుకునే షేర్లింగంపల్లిలో చాలా మంది వస్తుంటారు కాబట్టి వారి యొక్క ఓట్ల కోసం ఈ విధంగా దిగజారి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో సమావేశమయ్యారు. కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇక భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి జరుగుతున్న పాక్ సైన్యం కాల్పులపై సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు. ఒక రోజు భేటీ తర్వాత రాజ్నాథ్ సింగ్ ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రతా సిబ్బంది సంసిగ్ధత గురించి ప్రధానికి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. పాకిస్తాన్ ను ఎదుర్కోవడానికి సైన్యం తీసుకున్న కీలక నిర్ణయాలను మోదీకి వివరించనున్నారు. గత 4 రోజులుగా పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయి. భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటూ తిప్పికొడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చిస్తున్నారు. ది న్యూయార్క్ టైమ్స్ దానిలోనే బీబీసీ కూడా భారత్ పై తప్పుడు ప్రచారం చేసింది. కాశ్మీర్ ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రసారం చేసింది. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వీసాలను భారత్ రద్దు చేసింది అనే శీర్షికతో బీబీసీ కథనం ప్రచురించింది. మరి అందులో పహల్గామ్ దాడిని మిలిటెంట్ దాడిగా చెప్పుకువచ్చింది. మరి ఈ కథనంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిపై ఇలాంటి పక్షపాత ధోరణి ఏంటి అని ఇండియా బీబీసీ అధిపతి జాకీ మార్టిన్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వాస్తవాలేంటో పరిశీలించాలని కేంద్రం స్పష్టం చేసింది. పహల్గామ్ దాడిపై బీబీసీ ఉద్దేశాలేంటో విదేశాంగ శాఖ పరిశీలిస్తోంది. ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా ప్రచారానికి పరిచయం చేసింది ప్రపంచానికి. మరి ఏప్రిల్ 22న పహల్గామ్లో పట్టపగలు ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మందిని హతమార్చారు. కళ్ల ముందు ఇంత స్పష్టంగా ఘోరం కనిపించింది. మరి ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఉగ్రదాడిని ఖండిస్తుంటే న్యూయార్క్ టైమ్స్ మాత్రం తప్పుగా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. మిలిటెంట్ కాదు, టెర్రరిస్ట్ దాడి అని సరిచేసింది. పహల్గామ్ ఉగ్రవాదులు చిక్కినట్టే చిక్కి జారుకుంటున్నారని తెలుస్తోంది. 4 సార్లు ఉగ్రవాదులకు సమీపంగా భద్రతా బలగాలు వెళ్లగా ఇరువురి మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి.
కశ్మీర్ లో టెర్రర్ హంట్ కొనసాగుతోంది. కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు. పీర్ పంజాల్ దగ్గర అడవుల్లో పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా తెలుస్తోంది. ఎల్ఓసీ గుండా సరిహద్దు దాటాలని ప్రయత్నిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదుల కోసం డ్రోన్లు, యుఏవీలు, స్నిప్పర్ డాగ్లతో గాలింపు చేపట్టారు. పహల్గాం దాడిలో 5 నుంచి 7 ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులపై ఒక్కొక్కరికి 20 లక్షల రివార్డును కూడా అధికారులు ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోగా దాయాది దేశం విషం చిమ్ముతోంది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఢిల్లీ, ఇస్లామాబాద్ల మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తామని తెలిపారు. భారత్ పాక్ సంయమనం పాటించాలని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఇప్పటికే కఠిన చర్యలు తీసుకోగా దాయాది దేశం విషం చిమ్ముతోంది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఢిల్లీ, ఇస్లామాబాద్ల మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తామని తెలిపారు. భారత్ పాక్ సంయమనం పాటించాలని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని అన్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. భారత సైనిక పోస్టులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతూ ఉండగా భారత సైన్యం ధీటుగా సమాధానం చెబుతోంది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని భారత ఆర్మీ వెల్లడించింది. పాక్ దౌత్య సంబంధాలపై పరిమితులు విధించడంతో సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారం ఇవ్వాలని ఢిల్లీ హోంమంత్రి ఆశీష్ సోద్ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సంయమనం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బీహార్ ప్రకటించింది. మరి కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది.